ప్రభునాన్న మీ అందరికి షాలోమ్. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21-22 వచనములు. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోగును, భూమియు నిస్తారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, అక్కడ ఒక నీటి ఊట ఉంది. ఆ నీటి ఊటలో ఉన్న నీరు తాగిన అనేక మందిని మరణించారు. ప్రియ సహోదరి సహోదరా, ఆ నీటి ఊటలో ఉన్న నీరు తాగిన ప్రజలు మరణించారు. అయితే ఎలీషా ప్రవక్త ఏం చేశాడు అంటే, ఆ నీటి ఊట దగ్గరికి పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. అంటే దేవుని మాట ద్వారా ఆ నీరేమైందండి, బాగుపడ్డాయి. ప్రియ సహోదరి సహోదరా, ఎలీషా ప్రవక్త ఆ నీటిలో ఉప్పు వేసి దేవుడు ఆ నీటిని బాగు చేశాడు అని చెప్పి, ఇక ఈ నీరు తాగిన వారికి మరణం కలుగదు అని ఎలీషా ప్రవక్త దేవుని మాటను ఆ ప్రజలకు తెలియజేశాడు. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ నీటి ఊటలో నీరు ఒకప్పుడు తాగినప్పుడు అనేక మంది ప్రజలు మరణించారు, అనేక వ్యాధులు వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ఆ నీటిలో ఉప్పు వేసి దేవుని మాట ద్వారా ఆ నీటిని బాగు చేసి ఆ నీరు తాగిన ప్రజలకు మరణం పొందకుండా చూశాడు ఎలీషా ప్రవక్త. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ నీరు కలుషితమైనవండి, ఆ నీరు మంచివి కాదు. కానీ దేవుడు ఏం చేశాడండి, ఆ నీటిని బాగు చేశాడు. ఆ నీరు కలుషితంగా ఉన్నప్పుడు, ఆ నీరు తాగినప్పుడు ప్రజలు మరణించారు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన వాక్కు ద్వారా ఎలీషా ప్రవక్తతో ఆ నీటిలో ఉప్పు వేసి ఆయన వాక్కు ద్వారా ఆ నీటిని బాగుపరిచినప్పుడు, అనేకులు ఆ నీటిని తాగినప్పుడు మరణాన్ని పొందకుండా సజీవులుగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఆ నీరు కలుషితంగా ఉన్నప్పుడు ఎవరు తాగలేకపోయారండి. ఆ నీరు కలుషితంగా ఉన్నప్పుడు ఆ నీటిని తాగిన వారు మరణించారండి. ఆ నీరు కలుషితంగా ఉన్నప్పుడు ఆ నీరు తాగడానికి అనేక మంది భయపడ్డారు. ప్రియ సహోదరి సహోదరా, ఎలీషా ప్రవక్త ఆ నీటిలో ఏమేశాడండి, ఉప్పు వేశాడు. దేవుని మాట చొప్పున దేవుడు వాటిని మధురంగా మార్చాడు, ఆయన వాక్కుతో బాగు చేశాడు. ప్రియ సహోదరి సహోదరా, ఉప్పు వేసి దేవుడు ఆయన మాటతో ఎలీషా ప్రవక్త ద్వారా ఆ నీటిని బాగు చేసి ఆ నీటిని ప్రజలు తాగినప్పుడు మరణం పొందకుండా దేవుడు అద్భుతాన్ని అక్కడ చేశాడు. ప్రియ సహోదరి సహోదరా, ఉప్పు గురించి మనం చూసినట్లయితే, ఉప్పు మన చిన్నప్పుడు చదువుకునే పాటల్లో చూస్తూ ఉంటాం. ఉప్పు గురించి ఒక పద్యం ఉంటుంది. ఏంటంటే ఒక పద్యం ఉంటుంది. ఏంటంటే, చదవది ఎంత గలిగినా రసజ్ఞత ఇంచుకు చాలకున్నా, నా చదువు నిరాటకము గున్ను సయ్యత్తులు ఎవరు మెచ్చరెచ్చటన్, పదునుగా మంచి కూర నులపాకము చేసినందు నీ పొదవేడు, నుప్పు లేక రుచి పుట్టంగా నేర్చుటయా భాస్కరా. ఈ పద్యాన్ని అనేక మంది చదివి ఉంటారు వారు చదువుకునే రోజుల్లో. ఈ పద్యంలో ఉండే అర్థం ఏంటంటే, ఉప్పు లేకుండా ఆ కూర ఎంత బాగా వండినా, ఎంత మంచి ఐటమ్స్ వేసినా, ఎన్ని పదార్థాలు వేసినా ఉప్పు లేకుండా ఆ కూరకి రుచి రాదు.
అలాగే అర్థం కాని చదువు వల్ల మనకి ఉపయోగం ఉండదు అని ఆ పద్యం అర్థం తెలియజేస్తుంది. ఉప్పు లేకుండా ఎన్ని వేసినా, ఎన్ని కూరగాయలు వేసినా, ఎన్ని పదార్థాలు వేసినా, ఉప్పు లేకుండా మనం కూర వండినట్లయితే అది రుచిగా ఉండదు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ మనము ఉప్పుని చూసినట్లయితే దేనికి సాదృశ్యంగా మనం తీసుకోగలమంటే, ఉప్పు అనేది ఈ వాక్య భాగంలో ఉప్పు అనేది ఎలీషా ప్రవక్త ఉప్పు వేసినప్పుడు ఆ నీరు మధురంగా మారినాయి. కలుషితమైన నీటిలో ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు ఉప్పు వేసి ఆయన మాట చొప్పున నేను ఈ నీటిని బాగు చేసి ఉన్నాను, వీటిని తాగిన వారు మరణించరిక అని దేవుడు అక్కడ తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ మనము దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఉప్పును మనం చూసినట్లయితే వాక్యము. ప్రియ సహోదరి సోదరా, ఆత్మీయ కోణంలో ఉప్పును మనం చూసినట్లయితే దానికి అర్థం ఏంటంటే వాక్యము. ఆ కలుషితమైన నీరు ఏంటంటే మన జీవితాలు. ప్రియ సహోదరి సోదరా, దేవుని వాక్యము మన జీవితంలోకి వచ్చినప్పుడే మన కలుషితమైన జీవితాలు, పాపం చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని గాయపరుస్తూ తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా, యేసే ఇష్టానికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందకుండా అనేక పాపాలు చేస్తూ పాతరోత జీవితాన్ని జీవిస్తూ ఎవరైతే గాయపరుస్తూ ఈ లోక మాలిన్యం అంటుకొని, ప్రియ సహోదరి సోదరా, కలుషితమైన జీవితాన్ని పొందుకొని ఉన్నారో వారిని బాగుపరచాలి అంటే, వారిని పరిశుద్ధపరచాలి అంటే దేవుని వాక్యము వారిలోనికి రావాలని దేవుడు ఈరోజు ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆ కలుషితమైన నీరు తాగినప్పుడు అనేక ప్రజలు మరణించారండి. అందులో ఉప్పు వేసాకే దేవుని మాట ద్వారా, యెహోవా మాట ద్వారా ఆ నీటిని బాగు చేసినప్పుడే, ఆ నీరు తాగినప్పుడు మరణించకుండా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని వాక్కుతో మన జీవితాలు స్వస్థత పొందుకుంటాయో అప్పుడే మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మారగలుగుతాయి. మనతో ఉన్న వారికి కూడా మన ద్వారా ఆశీర్వాదం వారు పొందేవారిగా మనం ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ఆ నీళ్లు అనేక మంది తాగుంటారండి. కలుషితమైన నీరు తాగిన వారు మరణించారు. ఎప్పుడైతే మంచి నీరుగా దేవుని వాక్కు ద్వారా, ఉప్పు వేసిన తర్వాత దేవుని వాక్కు ద్వారా బాగుపరిచిన నీరు తాగిన వారు సజీవంగా ఉన్నారు. నేటికి కూడా నీరు మంచిగానే ఉన్నాయి. ప్రియ సహోదరి సోదరా, మన ఆత్మీయ జీవితాలు ఎప్పుడైతే దేవుని వాక్కుతో స్వస్థత పొందుకొని పరిశుద్ధంగా జీవిస్తూ, పాపాన్ని చేస్తూ, సాతాన్ని ఓడిస్తూ, తండ్రి చిత్తాన్ని వేసే ఉద్దేశాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తూ, వాక్యంతో మన జీవితాన్ని మనము పరిశుద్ధతతో స్వచ్ఛంగా ఉంచుకున్నట్లయితే, మనతో ఎవరైనా మాట్లాడినా, సహవాసం చేసినా ఏమవుతుందండి? వారికి మన ద్వారా మేలు కలుగుతుంది, వారికి మన ద్వారా సహాయం కలుగుతుంది. వారు మన ద్వారా కూడా, మనం పొందుకున్న స్వస్థత ద్వారా వారు కూడా ఆశీర్వదించబడతారు. ప్రియ సహోదరి సోదరా, ఇప్పుడు చూసినట్లయితే లోకంలో ఒక తాగుబోతుని చూసినట్లయితే ఆ త్రాగుబోతుతో ఎవరైనా సహవాసం చేసినట్లయితే ఏమవుతారండి? త్రాగుబోతుగానే మారుతారు. చాలా మంది త్రాగుబోతులు స్నేహితులే ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఎవరైనా తిరుగుబోతులు ఉంటే, పాపం చేసేవారుగా, వ్యభిచారం చేసేవారుగా ఎవరైనా ఉంటే వారితో ఎవరు సహవాసం చేస్తారండి? వ్యభిచారం చేసేవారే సహవాసం చేస్తారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు.
కలుషితమైన మన జీవితాలను దేవుని వాక్కుతో మనము పరిశుద్ధపరచుకునే వారిగా ఉండాలి. ఆ ఉప్పు వేసినప్పుడు నీరు, కలుషితమైన నీరు మంచి నీరుగా మారాయి. ఉపయోగపడని నీరు అనేకులు తాగడానికి, అనేకుల దాహం తీర్చడానికి ఉపయోగపడేలాగా దేవుని వాక్కు ద్వారా దేవుడు మార్చాడు. ప్రియ సహోదరి సల్లరా, ఆ ఉప్పు వేసినప్పుడు నీరు ఎలా అయితే మంచిగా మారాయో, దేవుని వాక్కు ద్వారా మన జీవితాలు కూడా పరిశుద్ధతతో మార్చబడాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సల్లరా, దేవుని వాక్కు ద్వారా మనం జీవితాలు ఆత్మీయంగా పరిశుద్ధతతో మారినప్పుడు, అనేకులు మనల్ని చూసినప్పుడు మన పరిశుద్ధతను చూసి వారు కూడా పరిశుద్ధతలోకి నడిపించబడతారు. వారు కూడా మంచిగా ఉంటారు, వారు ఆత్మీయంగా ఎదుగుతారు. ప్రియ సహోదరి సల్లరా, చాలా మంది మన స్నేహితులను చూస్తాం, చాలా మంది భక్తిలో ఉంటారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, వాక్యం ప్రకటిస్తారు, ఇంకా దేవుని సేవలో ప్రతి పని చేసేవారుగా ఉంటారు. అనేక స్నేహితులను, అనేక మందిని మనం చూసినప్పుడు, వారిని చూసినప్పుడు మనం ఏం చేస్తామండి, వారిలాగా ప్రార్థించేవారిగా ఉండాలనుకుంటాం, వారిలాగా పాటలు పాడేవారిగా ఉండాలి, వారిలాగా మనము దేవుని పరిచర్య చేసేవారిగా, వారిలాగా వాక్యం ప్రకటించేవారిగా, వారిలాగా ఆరాధన చేసేవారిగా, వారిలాగా దేవుని పనిలో ఉన్నతంగా సాగేవారిగా ఉండాలి అని మనం ఏం చేస్తామండి, వారి వలె మనము మార్చబడడానికి ప్రయత్నించేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సల్లరా, ఆ నీరు కలుషితంగా ఉన్నప్పుడు తాగినప్పుడు మనుషులు మరణించారండి. మంచిగా ఉన్నప్పుడు తాగినప్పుడు సజీవంగా ఉన్నారు. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, పరిశుద్ధత కలిగి జీవిస్తున్నప్పుడు అనేకులు మనలాగా మార్చబడతారు, అనేకులు మన వలె దేవుని బిడ్డలుగా మార్చబడతారు, అనేకులు దేవునికి ఇష్టమైన రీతిలో జీవించగలుగుతారు. మనమే పరిశుద్ధత లేకుండా, మనమే పాపాలు చేస్తూ, మనమే ఇష్టానుసారంగా జీవిస్తూ, మనమే దేవుని గాయపరిచేవారుగా ఉన్నట్లయితే ఎదుట వారు కూడా మనల్ని చూసి ఏం చేస్తారండి, వాళ్ళు చేస్తే వాళ్ళు తప్పులు చేస్తుంటే దేవుడు ఏమన్నట్లేగా మేము తప్పులు చేస్తాం, వాళ్ళు పాపం చేశారు కాబట్టి మేము పాపం చేస్తామని ఎదుట వారు కూడా ఏమవుతారండి, మనల్ని చూసి కలుషితమైపోతారు. ప్రియ సహోదరి సల్లరా, ఆ ఉప్పు వేసినప్పుడు నీరు ఎలా అయితే మంచి నీరుగా మారాయో, మన మలినమైన జీవితాన్ని, పాపంతో నిండి ఉన్న జీవితాన్ని, పాపాలు చేస్తూ దేవుని గాయపరిచిన జీవితాన్ని, మన ఆలోచనలతో, మన నిర్ణయాలు తీసుకొని దేవునికి దూరమైన జీవితాన్ని దేవుని వాక్యంతో మనము నింపుకున్నట్లయితే మనము కూడా పరిశుద్ధపరచబడి తండ్రి చిత్తాన్ని వేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తూ అనేకులకి ఆశీర్వాదకరంగా, దేవుని నామానికి మహిమకరంగా మనము ఉండేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సల్లరా, మనం ప్రార్థించే విధానాన్ని, మనం ఆరాధించే విధానాన్ని, మనము వాక్యాన్ని ధ్యానించే విధానాన్ని, మన ప్రవర్తనని బట్టి అనేకులు దేవుళ్ళలోకి నడిపించబడతారు, అనేకులు మన వలె మారేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సల్లరా, కనుక మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని చూసి అనేకులు చెప్పుకోగలిగే స్థితిలో ఉన్నామో, లేకపోతే మనల్ని చూసి అనేకులు వీరి దగ్గరికి వెళ్తే మాకు హాని జరిగిద్ది, వీరితో సహవాసం హాని జరిగిద్ది అని మనల్ని చూసి భయపడేవారుగా మనం ఉంటున్నామో, మనం పరీక్షించుకొని వాక్యంతో మన జీవితాలను పరీక్షించి పరిశీలించి మన జీవితాలను పరిశుద్ధపరచుకొని తండ్రి చిత్తాన్ని వేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేసేవారుగా, దేవుని నామాన్ని మహింపరిచేవారుగా మనం ఉండాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా మనము ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం దాని మనతో మాట్లాడుతాను. ప్రియ సహోదరి సల్లరా, నీటిని ద్రాక్ష రసంగా మార్చే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు, అంత శక్తివంతమైన దేవుడు. కనుక మన జీవితాన్ని, మలినమైన మన జీవితాలను కూడా పరిశుద్ధతతో
పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. ప్రియ సహోదరి సోదరులారా, కనుక దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారం జీవిస్తూ మన జీవితాలను దేవుని రాకడ కొరకు, మన జీవితాలను ఆయన రాజ్యంలో స్థానం పొందడం కొరకు మన ఆత్మను, మన జీవితాన్ని మనము సిద్ధపరచుకునేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, మన ఆత్మను ఆయన వాక్యంతో మనము సిద్ధపరచుకునేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరులారా, ప్రార్థన ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు నాయన తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా, ఎలీషా ప్రవక్త నాయన తండ్రి ఉప్పు నాయన తండ్రి ఆ కలుషితమైన నీటిలో వేసినప్పుడు మంచి నీటిగా నీ వాక్ ద్వారా నాయన తండ్రి ఆ నీటిని నాయన బాగు చేసి నాయన తండ్రి ఆ నీటిలో త్రాగేవా మరణించకుండా నాయన తండ్రి అద్భుతాన్ని చేసావు తండ్రి. ఎంత గొప్ప శక్తివంతుడైన దేవుడవు తండ్రి. అయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి, నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి నాయన తండ్రి. అయ్యా నాయన, మా జీవితాల్లో కూడా అనేక మందిని నాయన తండ్రి అయ్యా ఈ లోక ఆశలతో నాయన తండ్రి అయ్యా లోక కోరికలతో నాయన పాపం చేస్తూ నాయన తండ్రి సాతానికి బానిసయ్యి నాయన తండ్రి అయ్యా మలినపరుచుకున్న మా జీవితాలను కూడా నాయన తండ్రి అయ్యా నీవే నీ వాక్ ద్వారా నాయన తండ్రి పరిశుద్ధపరచు తండ్రి పవిత్రపరచండి తండ్రి ఈ లోక పాపాన్ని సాతాను నుండి వేరుపరిచి నీతో ఐక్యపరిచి నాయన తండ్రి తండ్రి నీ చిత్తాన్ని వేసే ఉద్దేశాలను నాయన తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన తండ్రి చేసేవారుగా నాయన తండ్రి మేము కూడా ఉండడానికి కృప చూపించి సహాయం చేసి నాయన తండ్రి నీవే మా జీవితాల్లో అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన తండ్రి మేమంతా నాయన తండ్రి నిన్ను మహిమపరిచేవారుగా నాయన తండ్రి అనేకులకి నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి ఆశీర్వాదకరంగా నాయన తండ్రి ఉండేవారుగా ఉండే కృపను దయచేయమని యేసునామములో ఉపవాస దినమున నాయన తండ్రి ఏ ప్రార్థనాశ్రుతుల కోసం అయితే నాయన తండ్రి మేము మొరపెడుతున్నామో ప్రాధేయపడుతున్నామో నాయన తండ్రి కన్నీళ్ళు విడుస్తున్నామో నాయన తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన అవసరతకు నాయన తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా నాయన తండ్రి జవాబును అనుగ్రహించి నాయన తండ్రి మమ్మల్ని స్వస్థపరచమని సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని ఇది ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకి నాయన తండ్రి మీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి సహోదరా.